హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నాగు ఫ్రమ్ N&N మల్టీమీడియా. ఈరోజు మనం ఒక చిన్న టైటిల్ ఎఫెక్ట్ నేర్చుకుందాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోటోషాప్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటోషాప్లోకి వెళ్దాం. సో ఫోటోషాప్లో నేను 3 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాను. ఒకటి వచ్చి ఏంటంటే ఒక ఫాంట్, నేను జస్ట్ కర్సివ్ రైటింగ్లో ఉన్న ఫాంట్ని ఒకటి యూస్ చేశాను. సో దాన్ని పిఎన్జీలో సేవ్ చేసుకుంటున్నాను. సో ఈ పేజ్ సైజ్ వచ్చేసరికి ఏంటంటే HD 1080, అంటే ఫుల్ హెచ్డి సైజ్ పెట్టుకున్నాను. ఆబ్వియస్లీ మనకి డాక్యుమెంట్ టైప్లో ఫిల్మ్ అండ్ వీడియోలో ఉంటుంది. యూ కెన్ జస్ట్ గో హియర్ అండ్ చెక్ ది సైజ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నేను ఒక బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకున్న ఫోటోషాప్లో. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నేను తీసుకెళ్తాను. అండ్ ఈవెన్ ఒక బటర్ఫ్లై. సో ఈ బటర్ఫ్లై ఏంటంటే ఆబ్వియస్లీ నెట్స్లో మనకి డౌన్లోడ్ పిఎన్జీ బటర్ఫ్లైస్ అంటే ఆబ్వియస్లీ వీ గెట్ దిస్ బటర్ఫ్లైస్. సో ఇది కూడా ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కాబట్టి ఐల్ గో ఫర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ డైరెక్ట్లీ. సో వెన్ యూ ఓపెన్ ది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫస్ట్, కామన్గా మనకి న్యూ కంపోజిషన్ అనేది ఒకటి వస్తుంది. సో వెన్ యూ గో ఫర్ న్యూ కంపోజిషన్, సో ఇక్కడ కూడా నేను ఫుల్ హెచ్డి పెట్టుకున్నాను. అండ్ ఫ్రేమ్ రేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, 24 frames పెట్టుకోండి. అండ్ డ్యూరేషన్, అంటే మీరు చేస్తున్న వీడియో క్లిప్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది అనేది మీరు గెస్గా మీరు పెట్టుకోగలిగితే ఇక్కడ ఆబ్వియస్లీ మనకి అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్, సో ఇలా మనకి వాల్యూస్ కూడా ఇక్కడ మనం మార్చుకోవచ్చు. నేను ప్రస్తుతానికి 20 seconds మాత్రమే పెట్టుకున్నాను నా టైం డ్యూరేషన్ అనేది. అండ్ ప్రెస్ ఓకే. ఓకే చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ ఫిట్ ఆన్ స్క్రీన్ పెట్టుకోండి. సో ఆటోమేటిక్గా మీకు పేజ్ అనేది ఫిట్ అవుతుంది. అండ్ దిస్ ఏరియా ఈజ్ ఫర్ ఇంపోర్టింగ్ యువర్ ఫైల్స్. సో పర్టికులర్ ప్రాజెక్ట్ అనే దాంట్లో ఏంటంటే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ద షార్ట్ కీ ఈజ్ Ctrl+I. సో Ctrl+Iలో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెయిన్ కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐల్ జస్ట్ ఇంపోర్ట్ ది బ్యాక్గ్రౌండ్ అండ్ ఐల్ గో ఫర్ అనదర్ వన్, దట్ ఈస్ బటర్ఫ్లై అండ్ టైటిల్. రెండు ఇఫ్ యూ వాంట్ ఒకేసారి అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ పట్టుకుని ఈ రెండు సెలెక్ట్ చేసుకుని నేను ఇంపోర్ట్ కొట్టాను. సో లేదనుకుంటే సింగిల్గా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ రెండర్ క్యూలో నేను డ్రాప్ చేస్తాను. సో ఇక్కడ కాంప్లో మనం ఎప్పుడైతే డ్రాప్ చేస్తామో ఆటోమేటిక్గా పేజ్ అనేది సెట్ అవుతుంది. సో మీరు జనరల్గా ఏంటంటే చాలామంది బీజీని తీసుకొచ్చి ఇలా డ్రాప్ చేయాలనుకుంటారు. బట్ సమ్టైమ్స్ మీరు ఇలా డ్రాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా ఫ్రేమ్కి ఫిట్ అవ్వదు. సో దాని బదులు బెటర్ ఏంటంటే మీరు అలా డ్రాప్ చేసే బదులు డైరెక్ట్గా కాంప్లో మీరు తీసుకొచ్చి డ్రాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ సైజ్కి అది పర్టికులర్ స్క్రీన్ అనేది ఫిట్ అవుతుంది. పేజ్ సైజ్ అయితే ఉంటుందో ఆ పేజ్ సైజ్కి ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గో ఫర్ టైటిల్. టైటిల్ వచ్చేసరికి నేను ఏం చేశానంటే ఐ హ్యావ్ జస్ట్ టేకన్ ద టైటిల్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా టైటిల్ నేను పిఎన్జీలో సేవ్ చేసుకున్నాను. సో దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో దీన్ని ఎటువంటి నేను మళ్ళీ ఏమైనా రీటైప్ చేయాలంటే పని చేయదు నాకు ఇది. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే రైట్ క్లిక్ చేసి ఐ వాంట్ టు చేంజ్ ద కలర్ ఆఫ్ ది ఫాంట్. సో ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే పర్టికులర్ కలర్ ఓవర్లే అనేది యూజ్ చేస్తాను. సో కలర్ ఓవర్లే అనేది ఏంటంటే ఇక్కడ మీరు పర్టికులర్ కలర్ అనే దాంట్లో మీరు వైట్ అనేది తీసుకోవచ్చు. సో బికాజ్ అంటే నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ నాకు వైట్ కొద్దిగా బెటర్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఐ హావ్ టేకెన్ వైట్. సో బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఎలివేట్ అవ్వాలంటే మీకు ఫాంట్ ఎలివేట్ అవ్వాలి బాగా అనుకుంటే కనుక మీరు కావాలంటే యూ కెన్ గో ఫర్ ఎఫెక్ట్స్ అండ్ కలర్ కరెక్షన్స్లో బ్రైట్నెస్ కాంట్రాస్ట్లో కూడా మీరు కావాలంటే బ్రైట్నెస్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు, కాంట్రాస్ట్ని కూడా కొద్దిగా పెంచవచ్చు. సో ఇన్ దాట్ కేస్ ఏమవుతుందంటే మీకు కొద్దిగా టెక్స్ట్ కొద్దిగా ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ చేంజెస్ అంటే పర్టికులర్ కలర్ చేంజెస్ ఏమైనా కావాలి అనుకుంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్ కరెక్షన్స్లో యూ కెన్ సీ ప్లెంటీ ఆఫ్ కలర్ కరెక్షన్స్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఇందులో నేను ఏంటంటే కంప్లీట్ కలర్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా నేను చెక్ చేసుకోవచ్చు. సో రెడ్ అనేది నేను కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో ఐ డోంట్ వాంట్ రెడ్ అనుకుంటే బ్లూ లాగా ఉంచేయచ్చు నేను. సో కొద్దిగా గ్రీనిష్ యాడ్ చేయొచ్చు. సో ఏ విధంగా మనకి ఫాంట్ ఎలివేట్ అవుతుంది అనేది మీరు చూసుకోండి. దాన్ని బట్టి యూ కెన్ జస్ట్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ మీరు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్తో యూజ్ చేయాలని లేదు కాబట్టి కలర్ బ్యాలెన్స్ ద్వారా కూడా యూ కెన్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ లిటిల్ బిట్ స్లైట్ డిఫరెన్స్ చేసుకోవచ్చు. అండ్ లేటర్ ఆన్ గోయింగ్ టు ది ప్రాజెక్ట్, నేను ఇందాక ఇంకోటి బటర్ఫ్లై ఒకటి తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ వరకు నేను ముందు బేసిక్ యానిమేషన్ ఫినిష్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐ విల్ గో ఫర్ హియర్. అండ్ ఫర్ టైటిల్ ఐ విల్ టేక్ డైరెక్ట్లీ పెన్ టూల్. పెన్ టూల్తో నేను ఏం చేస్తాను అంటే అక్కడక్కడ ఇన్సైడ్కి కొద్దిగా అవుట్ సైడ్కి వెళ్ళినట్టుగా జస్ట్ సాఫ్ట్వేర్ వ్యూలో కూడా నేను చేసుకోవచ్చు ఇలాగా.
సో ఇలా పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా నాకు అవుట్ సైడ్ ఉన్నది డిటెక్ట్ అయిపోతుంది. సో అంటే ఇట్ గోస్ ఫర్ ఇన్వర్ట్ సెలెక్షన్ అయిపోతుంది. సో టైటిల్లో ఎప్పుడైతే మీరు పెన్ టూల్తో గీస్తారో ఆటోమేటిక్గా ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ యారో మార్క్ యూ కెన్ సీ దట్ మాస్క్ అని చెప్పి ఒకటి ఫామ్ అయింది. సో ఈ మాస్క్ అనేది ఏంటంటే మనం ఏదైతే పాత్ గీసామో దాన్ని మాస్క్ కింద అంటారు. సో ఇక్కడ ఇన్వర్ట్ అని కొట్టామనుకోండి మనకు బయట ఉన్నది కనపడుతుంది. సో ఇన్వర్ట్ తీసేస్తే లోపల ఉన్నది కనిపిస్తుంది. సో ఇక్కడ ఫెదర్ అనేది ఏంటంటే ఇట్ గివ్స్ ద సాఫ్టర్ ఫీల్. సో మనకి ఏంటంటే ఒక క్లౌడ్స్లో నుంచి అపీర్ అయినట్టుగా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇలా మనం ఏంటంటే ఫ్యూ థింగ్స్ మనం కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇందులో మాస్క్ షేప్ కూడా నేను కీ పెట్టుకోవచ్చు అండ్ ఈవెన్ ఫెదర్కి కూడా నేను కీ పెట్టుకోవచ్చు. సో ఫెదర్కి నేను పెట్టను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డూ మచ్ డిఫరెన్సెస్. సో స్లైట్గా కొద్ది ఫెదర్ అనేది ఒక 30-35% అరౌండ్లో పెట్టుకుని నేనేం చేస్తానంటే ఒక సర్టన్ మాస్క్ ఒక 2 సెకండ్స్కి అలాగా ఈ మాస్క్ నేనేం చేస్తానంటే సో ఐ విల్ గో ఫర్ దిస్ మాస్క్. సో ఈవెన్ డైరెక్ట్లీ మీరు మాస్క్ని పుల్ ఆఫ్ చేయొచ్చు, లేదనుకుంటే పెన్ టూల్ ద్వారా కూడా యూ కెన్ జస్ట్ సెలెక్ట్ దిస్. సో యాడ్ వర్టెక్స్ టూల్ ద్వారా మీరు యాడ్ చేసుకున్న ఒక పాయింట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పాయింట్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని యూ కెన్ జస్ట్ పుల్ అవుట్వర్డ్స్. సో నేనేం చేస్తున్నాను అవుట్వర్డ్స్ పుల్ చేస్తున్నాను సింపుల్గా. సో ఇన్ దిస్ వే. సో ఎప్పుడైతే నేను ఈ ఫీల్ తీసుకొస్తాను అవుట్వర్డ్ పుల్ చేస్తాను సో ఆటోమేటిక్లీ ఐ ఫీల్ దట్ అది క్లౌడ్స్లోంచి బయటకు వస్తున్న ఫీల్ కూడా నేను క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ పాత్కి నేను ప్రస్తుతానికి ఇలా యానిమేషన్ అనేది చేశాను. సో ఫెదర్ అనేది మీరు కంప్లీట్ తగ్గిస్తాం వల్ల కూడా ఇట్ క్యాన్ షో దట్ ఇట్ ఈస్ ఇన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది క్లౌడ్లో ఉన్నట్టుగా చూపించవచ్చు. సో ఇక్కడ మీరు ఈ పాత్ కనపడకూడదు అనుకుంటే కనుక ఇక్కడ మీకు ఆబ్వియస్లీ మాస్క్ షేప్ విజిబిలిటీ అనేది ఇక్కడ ఉంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పాత్ కూడా విజిబిలిటీ అయిపోతుంది, సో కనపడదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మాస్క్ని ఏం చేస్తాను విల్ జస్ట్ క్లోజ్ ఇట్. సో ఇక్కడ నేను టెక్స్ట్కి ఒపాసిటీ కూడా నేను ఇస్తాను. సో టెక్స్ట్ సెలెక్ట్ చేసి టీ ప్రెస్ చేస్తే విల్ గెట్ ద ఒపాసిటీ. అండ్ యూ అనేది ఏంటంటే జనరల్గా ఒక లేయర్ని సెలెక్ట్ చేసి మీరు యూ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు ప్రీవియస్గా ఏమన్నా కీస్ ఇచ్చి ఉంటే అది చూపిస్తుంది. సో దాంతోపాటు షిఫ్ట్ టీ అని ప్రెస్ చేస్తే ఆ కీస్ అలాగే ఉండి నాకు నెక్స్ట్ ఆప్షన్ నేను ఏదైతే ప్రెస్ చేస్తానో టీ అంటే ఒపాసిటీ కాబట్టి నాకు ఒపాసిటీ కూడా చూపిస్తుంది. సో ఒపాసిటీకి నేను ఏం చేస్తాను జస్ట్ మేక్ ఇట్ 0 అండ్ సర్టన్ సైజ్కి వచ్చేసరికి ఐ విల్ జస్ట్ మేక్ ష్యూర్ దట్ ఇట్స్ గోయింగ్ ఫర్ 100. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇన్ కేస్ నేను టెక్స్ట్ని కంప్లీట్గా నేను అపియర్ చేసిన ఈవెన్ మాస్క్ కూడా దాంతోపాటు యాక్టివేట్ అవుతుంది ఇఫ్ యూ సీ ఇన్ దిస్ వే. సో ఐ కెన్ గో ఫర్ కంప్లీట్ హియర్ ఆర్ రెండిట్లైనా సరే మీరు దగ్గరికైనా పెట్టుకోవచ్చు. సో మీరు ఫాస్ట్ యానిమేషన్ ఉండకూడదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ 2 seconds ఇన్ దాట్ వే మీరు చేసుకోవచ్చు. సో ఇలాగా. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే బీజీని నేను పొజిషన్ అండ్ not position, I'll just make it scale and rotation. సో స్కేల్కి వచ్చేసరికి ఎస్ అని ప్రెస్ చేయండి, రొటేషన్కి వచ్చేసరికి ఆర్ అని ప్రెస్ చేయండి. సో రెండు కనపడాలనుకుంటే ఒకటి యూజ్ చేసినప్పుడు మీరు స్కేల్ అని కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఒకటి స్కేల్ కనిపిస్తుంది. బట్ వెన్ యూ ప్రెస్ ఆర్ ఆ స్కేల్ అనేది మాయమయ్యి మీకు రొటేషన్ చూపిస్తుంది. సో లేదు నాకు ప్యారలల్గా రెండు కనపడాలనుకున్నప్పుడు షిఫ్ట్ యూజ్ చేసి నెక్స్ట్ షాట్కి ఏదైతే ఉందో అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రెండు కూడా విజిబిలిటీలో ఉంటాయి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్గ్రౌండ్ని లాక్ చేశాను. సర్టన్ ఒక ఐల్ గో ఫర్ 10 seconds ఆర్ మోర్ ఇఫ్ ఐ వాంట్. ఐ కెన్ గో ఫర్ 5 seconds ఆల్సో, ఎందుకంటే నాకు టైటిల్ అనేది ఒక 5 seconds బిలోనే నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక 5 seconds లోపు నేను ఏం చేస్తాను స్లైట్ స్కేల్ చేస్తాను. అండ్ ఐల్ గో బ్యాక్ అగైన్, అంటే ఈ పక్కనున్న యారో మార్క్స్ని క్లిక్ చేస్తే యూ కెన్ కమ్ హియర్ బ్యాక్ అగైన్ టు ది ఎగ్జాక్ట్ పాయింట్స్. మీరు ఎక్కడైతే రికార్డ్ పాయింట్స్ పెట్టారో ఎగ్జాక్ట్గా ఆ పాయింట్స్ మీదకి వెళ్తుంది. రొటేషన్ కూడా క్లిక్ చేసి అగైన్ ఐల్ గో ఫర్ ఫార్వర్డ్ కీ అనే నెక్స్ట్ కీ మీదకి జంప్ చేస్తాను. అండ్ స్లైట్లీ ఐల్ మేక్ టర్న్ ఎ లిటిల్ బిట్, నాట్ మచ్, ఐల్ టర్న్ ఎ లిటిల్ బిట్. కానీ ఇక్కడ స్కేల్ చూసారా, ఇక్కడ
నాకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ ఎడ్జెస్ బయట కనిపిస్తున్నాయి. సో ఆ టైంలో నేను చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే వెన్ యూ గో హియర్ స్కేల్ అనే దాన్ని కొద్దిగా జస్ట్ మేక్ లిటిల్ బిట్ స్కేల్ ఆఫ్. సో దానివల్ల ఏమవుతుందంటే వెన్ యూ గో హియర్ వన్ ఇస్ టెక్స్ట్ యానిమేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఈవెన్ ద బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ ఈజ్ హ్యాపెనింగ్. కానీ నాకు టైటిల్ కొద్దిగా డల్ ఫీల్ వస్తుంది. సో టైటిల్కి నేనేం చేస్తానంటే ఐల్ గో ఫర్ స్కేల్. సో టైటిల్కి కూడా నేనేం చేస్తాను, కిందున్న యూ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్రీవియస్ కీస్ పెట్టిని చూపిస్తుంది కాబట్టి ఆ కీ ఫ్రేమ్స్ని బేస్ చేసుకుని స్కేల్ అనే దాంతో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ని బాగా స్మాల్ చేస్తాను. అండ్ ఒక 2 seconds బిలో వచ్చేసరికి ఇట్ మస్ట్ బీ సర్టన్ సైజ్. సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ దిస్ వే ద టెక్స్ట్ విల్ అపియర్. సో ఈ స్కేల్ కావాలంటే మీరు ఇంకా ఫార్వర్డ్లో అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. till 4 వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దట్స్ నాట్ ఏ ఇష్యూ. సో ఇలా మనకి ఏంటంటే స్లోగా. సో ఇక్కడ మాస్క్ కూడా మీరు ప్రీవియస్గా మీరు ఇచ్చిన మాస్క్ కూడా కావాలంటే ఫెదర్ అనేది కొద్దిగా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫెదర్ వల్ల ఏంటంటే ఇట్ ఫీల్స్ ఒకేసారి రబ్ అయిపోయినట్టు కాకుండా కొద్దిగా మాస్క్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ మాస్క్ని కావాలంటే మీరు యూ కెన్ జస్ట్ మేక్ ఇట్ స్మాలర్. సో ఈవెన్ ఇన్ దిస్ వే. సో కాకపోతే మీరు ఎప్పుడు కూడా మాస్క్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పడితే అక్కడ పర్టికులర్ ఫ్రేమ్స్లో ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసి మీరు స్కేలింగ్ అనేది చేయొద్దు. ఎండ్ ఆఫ్ ది ఫ్రేమ్లో ఎక్కడ ఎలా అయితే ఉందో సో ఆ పర్టికులర్ ఏరియాలోనే మీరు వర్క్ చేయండి. ఏదైనా సరే ఆ కీ ఫ్రేమ్స్ మీదే వర్క్ చేయండి. సో వెన్ యూ గో ఫర్ దిస్ పాత్ అగైన్ హియర్, సో యూ కెన్ సీ దట్ ద టెక్స్ట్ ఈస్ గెటింగ్ అపియర్డ్. సో ఒపాసిటీ అనేది నేను కావాలంటే ముందైనా నేను కొద్దిగా ఫార్వర్డ్లో పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఐ కెన్ గెట్ ఇన్ దిస్ వే. సో ఈ కీ ఫ్రేమ్ నాకు కొద్దిగా అంటే నేను పెట్టిన పర్టికులర్ కీ ఫ్రేమ్ మాస్క్ ఏదైతే ఉందో సో నాది ఇది కొద్దిగా ఇన్సైడ్ పుష్ చేయాలనుకుంటున్నా. సో ఓకే నౌ. సో నౌ ఐ సీ దట్స్ ఫైన్. సో ఇలా మనం ఏంటంటే పర్టికులర్ టైటిల్ అనే దానికి ఏంటంటే ఇలా ఒక బ్లెండ్ మోడ్ తీసుకొచ్చి షేప్ ఇలా తీసుకొచ్చినట్టుగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ గో ఫర్ బటర్ఫ్లై. సో బటర్ఫ్లైకి వచ్చేసరికి ఏంటంటే నేను ఆల్రెడీ పిఎన్జీలో చేసుకున్నాను కాబట్టి ఐ కెన్ గో ఫర్ ఎనీ ఆఫ్ దిస్. అంటే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ డైరెక్ట్ స్క్రీన్ మీద చేసుకోవచ్చు, ఎందుకంటే నేను స్క్రీన్ సైజులో ఏం తీసుకోలేదు కాబట్టి. ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో బటర్ఫ్లైకి స్కేల్ అనే ఆప్షన్లో నేను లింక్ తీసేస్తాను. బట్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐల్ జస్ట్ మేక్ ఇట్ స్మాలర్. సో స్మాల్ చేయటం వల్ల ఏమవుతుందంటే నాకు బటర్ఫ్లై కొద్దిగా మరి టెక్స్ట్ని డామినేట్ చేసినట్టు లేకుండా చిన్నగా ఉండటం వల్ల ఐ ఫీల్ లిటిల్ బిట్ బెటర్. సో ఇందులో స్కేలర్తో సింపుల్గా మన బటర్ఫ్లై ఫ్లై అవుతున్నట్టుగా చేయొచ్చు. ఎలా అంటే స్కేల్కి లింక్ ఉంటుంది ఇక్కడ. సో ఈ చైన్ లింక్ని మీరు ఏం చేస్తారంటే బ్రేక్ చేసేయండి. సో బ్రేక్ చేసినప్పుడు మీకున్న బెనిఫిట్ ఏంటంటే మీరు వర్టికల్గా కానీ హారిజెంటల్గా కానీ ఇండివిజువల్గా మీరు దాన్ని బెండ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఐ ప్రెస్ 1 హియర్, సో ఇక్కడ ఏమైందంటే బటర్ఫ్లై వింగ్స్ ఫోల్డ్ చేస్తే ఎలా అయితే కనిపిస్తుందో ఆ వేలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దాన్ని నేను లాక్ చేస్తాను. మళ్ళీ అగైన్ ఒక ఫ్యూ సెకండ్స్కి ఐల్ మేక్ ఇట్ అగైన్ 17. సో ఇట్ ఓపెన్స్. మళ్ళీ నేను ఒక కీ ఫ్రేమ్లో దాన్ని మళ్ళీ నేను ఏం చేస్తా, ఐల్ మేక్ ఇట్ 1. సో ఇలా చేయటం వల్ల ఇఫ్ యూ సీ నాకు ఫ్లాపింగ్ ఫీల్ వస్తుంది. సో అంటే బటర్ఫ్లై ఫ్లాప్ అవుతున్నట్టుగా చూపిస్తుంది నాకు. బట్ జనరల్గా బటర్ఫ్లై వచ్చేసరికి చాలా ఫాస్ట్గా ఫ్లాప్ అవుద్ది. సో అంత స్లో ఫ్లాపింగ్ అనేది ఎప్పుడు కూడా జరగదు. సో మేక్ దిస్ ఫిట్ ఆన్ స్క్రీన్ అండ్ మేక్ ఇట్ లిటిల్ బిట్ జూమ్. సో ఈ ఫ్లాపింగ్ అనేది నేను ఏం చేస్తానంటే ఈ 3 కీస్ని సెలెక్ట్ చేసి జస్ట్ డ్రాగ్ అండ్ సెలెక్ట్ దీస్ కీస్, ఆల్ట్ పట్టుకుని దగ్గరికి పుష్ చేయండి. సో అప్పుడు ఈక్వల్ డిస్టెన్స్తో అన్నీ దగ్గరికి పుష్ అవుతాయి. సో కొద్దిగా దూరం పెడదాం. సో ఐ విల్ సెలెక్ట్ దీస్ కీస్ అండ్ రైట్ లైక్ యూ కెన్ జస్ట్ కాపీ ది కీ ఫ్రేమ్స్. అంటే మీరు పర్టికులర్గా ఈ కీస్ని మొత్తం సెలెక్ట్ చేసి Ctrl+C అని కొడితే ఆటోమేటిక్గా కాపీ అవుతాయి. మళ్ళీ మీరు ఏం చేస్తా అంటే
ఒక సర్టన్ డిస్టెన్స్, అంటే నాకు ఆల్రెడీ ఓపెన్ అయింది. సో ఇట్స్ హియర్, ఇట్స్ క్లోజ్, ఇట్స్ ఓపెన్, అగైన్ ఇట్స్ క్లోజ్. సో మళ్ళీ నెక్స్ట్ కీ దగ్గరికి వచ్చేసరికి నేనేం చేస్తాను, కంట్రోల్ V ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు ఈ 4 కీస్ ఏమవుతాయి అంటే ఇప్పుడు ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. సో ఈ ఫ్లాపింగ్ ఫీల్ అనేది క్రియేట్ అవుతుంది నాకు. సో అగైన్ నేను మొత్తం అన్ని సెలెక్ట్ చేసి ఇంకొద్దిగా ఫాస్ట్గా అన్నిటిని కంట్రోల్ C కొట్టి సర్టన్ డిస్టెన్స్లో ఇక్కడికి వచ్చి కంట్రోల్ V కొడతా. సో ఇఫ్ యూ సీ ఇట్స్ గెటింగ్ ఫ్లాప్డ్. సో ఇలా నేను ఓవరాల్ కీస్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఒక సర్టన్ డిస్టెన్స్ వాల్యూతో మళ్ళీ పేస్ట్ చేస్తా. సో ఇఫ్ యూ సీ అగైన్ ఇట్స్ గెటింగ్ ఫ్లాప్డ్. సో ఇలా మనం ఏంటంటే ఒక బటర్ఫ్లైని ఫ్లాపింగ్ అనేది చేయొచ్చు. సో ఈ ఫ్లాపింగ్ ద్వారా ఏంటంటే మనకి ఎంత ఫాస్ట్గా అవుతుంది ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. సో ఇది లేదు నాకు కొద్దిగా స్లో ఉంది ఫ్లాపింగ్ అనుకుంటే కనుక మొత్తం అన్నిటిని సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకుని కొద్దిగా దగ్గరికి పుష్ చేయండి. సో నౌ యూ కెన్ ఫీల్ దట్ ఇట్స్ గెటింగ్ ఫ్లాప్డ్ వెరీ ఫాస్ట్. సో ఇలా మనం ఏంటంటే ఫ్యూ థింగ్స్ని ఫ్లాప్ చేయొచ్చు. సో ఇలా మనం బటర్ఫ్లైని ఏంటంటే మనం ఫ్లాప్ అవుతున్నట్టుగా చూపించవచ్చు. సో ఇదే బటర్ఫ్లైకి నేను ఏం చేస్తాను, సర్టన్ డిస్టెన్స్ మళ్ళీ కాపీ చేసుకుని ఈ కీస్ అన్నిటిని మళ్ళీ ఒక సర్టన్ ఫార్వర్డ్లో పేస్ట్ కొట్టేస్తాను. సో నాకు ఆల్మోస్ట్ 9 సెకండ్స్ వరకు నాకు వచ్చేసింది. సో నాకున్న టైటిల్ వచ్చేసరికి 5 సెకండ్సే కాబట్టి నేను మొత్తం అంతా కూడా ఒక 5 సెకండ్స్లో ఫినిష్ చేసుకోవాలనుకుంటా. బట్ ఎక్స్టెండ్ ఉండటం వల్ల నాకు ప్రాబ్లం లేదు, ఇట్స్ నాట్ ఇష్యూ. సో ఇలా చేస్తున్నప్పుడు నేను చేస్తున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే బటర్ఫ్లైకి పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది, షిఫ్ట్ P అంటే స్కేలర్ నాకు పాయింట్స్ కనపడాలి అండ్ పొజిషన్ కూడా కనపడాలి. సో ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను అంటే ద ఫస్ట్ పొజిషన్ అంటే బటర్ఫ్లై పొజిషన్ అనేది ఎక్కడ పెట్టాలి అనేది నేను ప్లాన్ చేసుకోవాలి. సో థింక్ దట్ అవుట్ ఆఫ్ ది ఫ్రేమో లేకపోతే అవుట్ ఆఫ్ ది స్క్రీన్, నేను పర్టికులర్ ఇక్కడ నుంచి కాకుండా సారీ. సో ఐల్ గో హియర్ విత్ ఐల్ జస్ట్ గో డౌన్ అండ్ ఈవెన్ యూ కెన్ టేక్ ద పొజిషన్స్ బై దిస్ వాల్యూస్ ద్వారా కూడా మీరు బయటికి పెట్టచ్చు. సో నేను ఇక్కడ ఒక పొజిషన్ పెట్టాను. సో ఇక్కడ నుంచి ఒక సర్టన్ వాల్యూకి వచ్చేసరికి నా బటర్ఫ్లై పొజిషన్ వచ్చేసరికి ఇట్ మస్ట్ గో అప్ అండ్ కొద్దిగా ఇన్ దిస్ వే. ఇక్కడ బటర్ఫ్లై డైరెక్షన్ అనేది ఏమో క్రాస్ ఉంది, బట్ బటర్ఫ్లై ఫ్లయింగ్ అనేది ఫేసింగ్ అనేది స్ట్రైటింగ్ ఉంది. సో అప్పుడు మనం ఏంటంటే రొటేషన్ దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ కీలో ఉన్నప్పుడు ఇట్స్ స్ట్రైట్, బట్ నేను స్లైట్గా డైరెక్షన్ క్రాస్ అటు తిప్పుతున్నాను. అండ్ సెకండ్ కీ దగ్గరికి వచ్చేసరికి కూడా ఇట్ ఈజ్ ఇన్ దిస్ వే. సో అలాగే నేను అలా ఉంచేస్తున్నాను. మళ్ళీ అక్కడ నుంచి సర్టన్ ఇంకో పొజిషన్కి వచ్చేసరికి ఐల్ జస్ట్ టేక్ దిస్ బటర్ఫ్లై అండ్ మేక్ ఇన్ దిస్ వే. సో ఇక్కడ నాకు రొటేషన్ వచ్చేసరికి డైరెక్షన్ ఇటు తిరగాలి. ఓకే, సో ఇది తిరిగిన తర్వాత మళ్ళీ దీన్ని నేనేం చేస్తానంటే, సో ఇఫ్ యూ సీ నౌ ఇక్కడ మళ్ళీ దీని పొజిషన్ స్ట్రైట్ అవ్వట్ల. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ దీని పొజిషన్ వచ్చేసరికి కొద్దిగా రొటేషన్ ఇన్ దిస్ వే. సో మనకేమవుద్దంటే ఇలా ఇలా అండ్ ఇది చూసారు మళ్ళీ ఇక్కడ కొద్దిగా నాకు రొటేషన్ ఇట్స్ నాట్ ఫీలింగ్ గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తా, రొటేషన్ కొద్దిగా ఇన్ దిస్ వే. సో ఇలా మీరు ఏంటంటే బటర్ఫ్లై పొజిషన్ అనేది మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ నుంచి సర్టన్ కొన్ని ఫ్రేమ్స్ అంటే నేను ఒక 5 సెకండ్స్లో ఫినిష్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నుంచి వాట్ ఐ డూ, ఐల్ టేక్ ద బటర్ఫ్లై అండ్ జస్ట్ పుల్ ఇట్ ఇన్ దిస్ వే. ఇక్కడ నుంచి ఈ కీని కొద్దిగా వెనక్కి పెడదాం, ఇక్కడికి ఐల్ టేక్ ఇన్ దిస్ వే. సో ఇప్పుడు బ్యాక్ వచ్చి ఒక కీ ఫ్రేమ్ దగ్గర రొటేషన్ చేయండి అండ్ సర్టన్ అగైన్ ఇంకో కీ ఫ్రేమ్ దగ్గర రొటేషన్ ఇలా పెట్టండి. సో ఇలా పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇన్ దిస్ వే, ఇన్ దిస్ వే,
ఇన్ దిస్ వే. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోండి. అంటే డోంట్ మేక్ వెరీ నియర్ బై అంటే మీకు యానిమేషన్ కూడా ఏమవుతుందంటే సమ్ టైమ్స్ మీకు ఫాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని మీరు యానిమేషన్ కీస్ ఎప్పుడు కూడా ఒక సర్టన్ డిస్టెన్స్, అంటే ఒక చోట ఫాస్ట్ అయిపోయి మళ్ళీ ఒక చోట ఓవర్ ఫాస్ట్ అయిపోయినా మీకు అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇలా మనం బటర్ఫ్లైని ఏంటంటే ఒక వ్యూ ఇలా ఫ్లై అవుతున్నట్టుగా కూడా మనం చూపించవచ్చు. సో ఇలా మనకేంటంటే ఒక 5 seconds వరకు ఒక టైటిల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో చేసిన తర్వాత ఈ టైటిల్ మొత్తం సో ఈ బటర్ఫ్లైస్ని మీరు ఇలా ఎన్ని బటర్ఫ్లైస్ కావాలంటే అన్ని బటర్ఫ్లైస్ యూ కెన్ కీప్ ఆన్ ఇన్ దిస్ వే, ఇలా ఫ్లై అవుతున్నట్టుగా పెట్టుకోవచ్చు. సో ఇలా వెళ్ళిన తర్వాత మనకేంటంటే పర్టికులర్గా టైటిల్ ఏదైతే ఉందో దాని ఒపాసిటీ, పర్టికులర్ ఒపాసిటీ కీలోకి వెళ్తాను. సో ఈ బటర్ఫ్లై ఎప్పుడైతే ఇలా వెళ్తుందో సో నేను అక్కడ మళ్ళీ కీ పెట్టి ఒక సర్టన్ డిస్టెన్స్లో ఐ విల్ మేక్ దిస్ 0. అంటే నాకు టెక్స్ట్ ఎప్పుడైతే ఇలా వచ్చి ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ టెక్స్ట్ అలా మాయమైపోతుంది. సో ఈవెన్ బటర్ఫ్లైని కూడా నేను కావాలనుకుంటే ఐ కెన్ మేక్ ఇన్ దట్ సేమ్ వే. టెక్స్ట్ ఒపాసిటీ 0/100 పెట్టండి అండ్ పర్టికులర్ వేలోకి వచ్చేసరికి ఇట్ కెన్ గో ఫర్ 0. సో అలా మనం ప్లెంటీ ఆఫ్ బటర్ఫ్లైస్ని మీరు పాత్ కింద క్రియేట్ చేసుకుని ఎన్ని విధాలుగా అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఏంటంటే ఒక ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మీరు ఫోటోషాప్లో చేసుకున్న PNGs ద్వారా ఇంపోర్ట్ చేసుకుని ఒక స్మాల్ యానిమేషన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. సింపుల్గా దీన్ని మనం ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. సో దీనికి నేను ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసింది ఏదైనా ఫైల్ ఉంటే, సో నేను ఆల్రెడీ యూట్యూబ్లోంచి డౌన్లోడ్ చేసిన సౌండ్స్ ఏ ఉన్నాయి, సో అది కూడా మనం యాడ్ చేసుకుని ఒక మంచి బ్యూటిఫుల్ మ్యూజిక్ కింద కూడా చూపించవచ్చు. సో అది నీకు ఫైనల్ రెండర్లో నేను పెట్టి ఆ విత్ సౌండ్తో ఎలా ఉందనేది చూపిస్తాను. సో బేసిక్ ఫస్ట్ కంప్లీట్ డీప్ క్లాస్ కాకుండా ఒక పైన మనం బేసిక్గా ఎలా స్టార్ట్ చేయొచ్చు అనే దాని మీద ఈరోజు మనం చెప్పుకున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon for any updates that have been posted in my channel. Thank you very much.